హాయ్ అందరికీ, వెల్కమ్ టు పల్లవీస్ వరల్డ్. చక్క కూర చేసేద్దాము. పచ్చి శనగగింజల మసాలా కూర. నేనైతే ఆనియన్స్ వేయించుకొని ఆయిల్లోకి వేసేసానండి. అది వేగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసే మసాలా జింజరు, గ్రౌండ్ నట్స్, గార్లిక్, టమాటోస్, టామరైండ్ నీట్గా అన్ని పేర్లు ఇచ్చేసాను, మసాలా చెప్పే టైం ఉండదని. సో ఇవైతే పచ్చి శనగగింజలు, కొన్ని ఉల్లగడ్డ ముక్కలండి. ఉల్లగడ్డల్ని బాగా పీసెస్ నేనైతే ఉడకబెట్టుకోలేదు, అలానే రెండు పచ్చివే అనమాట. పచ్చివే అలా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకునేసి, ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న మసాలా ముద్ద. ఆ మసాలా ఏం లేదండి, మసాలాలో శనగగింజలు కొన్ని వేయించుకున్నవి, కొద్దిగా కొబ్బరి, 2 టమాటోలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, రెడ్ చిల్లీ పౌడరు, మిరప్పొడి అండి, ధనియాల పొడి, కొంచెము పసుపు పొడి వేసి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను, అంతే, ఇంకేం వేయలేదు. సో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ మసాలాలోకి బాగా వేయించుకోవాలి. ఆ మసాలా అంతా బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, కింద మాడిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి శనగగింజలు, ఉల్లగడ్డ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. ఆ మసాలాలోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ బాగా మసాలాలోనే అలానే మగ్గనివ్వాలన్నమాట. బాగా అన్నీ మగ్గనిచ్చిన తర్వాత మీకు ఎంత అంటే పల్చగా కావాలా, కొంచెం తిక్కుగా కావాలా, గ్రేవీ కాబట్టి తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో తగినంత ఉప్పు వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. అంటే కొంచెం ఆ వాటర్ అంతా బాగా మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన మన పచ్చి శనగగింజల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. ఇలా మిక్స్ చేసేసుకొని నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకున్నాను. ఓన్లీ జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది అనమాట. 2 విజిల్స్ మెత్తగా, మళ్ళీ 3 పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతే అస్సలు బాగోదండి. 2 విజిల్స్ పెట్టండి చాలు. 2 విజిల్స్ ఇప్పుడు థిక్గా చాలా బాగుంటుంది, టేస్టీగా ఎంతో బాగుంటుంది. యాక్చువల్గా ఇందులో ఇంకా మీరు వెజిటేబుల్స్ కూడా ఏమైనా వేసుకోవచ్చు, అంటే వంకాయ అలాంటివి కూడా వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇదిగోండి చూసారు ఎంత మంచిగా అరోమా అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు. నేనైతే దోశ పోసాను కాబట్టి దోశలోకి కర్రీ అయితే తినేసామన్నమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పాసిబుల్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.